ఎంటర్టైన్మెంట్ వచ్చేది ఇటు ముందు మనిషక్క నాయకత్వం కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతాను. స్థానిక కార్పొరేటర్ ఉమారాణి గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తుంది. నగర అధ్యక్షుడు శిల్పరాజు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. కూడా స్వాగతం, నమస్కారాలు. ఇంట్లో పనులన్నీ అయిపోయినాయమ్మా? చాలా చాలా థ్యాంక్స్ మీ అందరికీ. ఈరోజు మన బీఆర్ఎస్ ప్రభుత్వం మన బీఎం ఈరోజు కార్నర్ మీటింగ్ పెట్టి
మరి ప్రతి దగ్గర కూడా నెల నుంచి ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ వెళ్ళినా కూడా మంచి విశేష స్పందన లభిస్తూ ఉంది. అందరూ కూడా ఒకటే ప్రభుత్వానికి మన పార్టీకి బలం చేకూర్చుకోవాలి అని అంటే ఇప్పుడు వచ్చిన ఎలక్షన్లో నిలబడ్డటువంటి మన అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ణ గారికి మంచి ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించుకుంటే మన పార్టీకి బలం అనేది వస్తుంది. మళ్ళీ ముందట్లాగా ప్రతి ఒక్కటి కూడా గడప గడపకి మళ్ళీ సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పనులు కానీ ప్రతి ఒక్కటి చేసుకునే విధంగా మళ్ళీ మన దారి సుగమం అవుతుంది. కాబట్టి అన్నీ కూడా మనం అన్నీ పోట్లాడి మనం తెచ్చుకోవచ్చు. కాబట్టి ఈ చక్కటి సదవకాశాన్ని మీరందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఈ సమావేశానికి అతిథులుగా విచ్చేసిన స్థానిక మాజీ ఎమ్మెల్యే గణేష్ అన్న గారికి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. గణేష్ అన్న పనులతో స్వాగతం పలకాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మన ముఖ్య అతిథి గౌరవనీయులు బాజిరెడ్డి గోవర్ధన్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. గోవర్ధన్ గారిని కూడా సప్పట్లతో స్వాగతం పలకాల్సిందిగా కోరుతాను. బాజిరెడ్డి అన్న నాయకత్వం, గణేష్ అన్న నాయకత్వం, కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం, బాజిరెడ్డి అన్న నాయకత్వం. వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. దయచేసి వాహనం ఎంతో ఉన్న నాయకులు కార్యకర్తలు ముందరికి రావాలి. వేదికకు ఇంకా ఉన్న నాయకులు కార్యకర్తలు మనందరి అన్నైనటువంటి బాజిరెడ్డి గోవర్ధన్ గారికి స్వాగతం పలుకుతూ ఇక్కడే వేదిక మీద ఉన్నటువంటి అన్న మాజీ ఎమ్మెల్సీ విజయ్ గౌడ్ గారు, నగర మేయర్ నండు నీతు కిరణ్ గారు, సుజిత్ సింగ్ ఠాగూర్ గారు, తడకల్ శ్రీను గారు, ఉమారాణి, ప్రభాకర్ రెడ్డి గారు, రవిచందర్ గారు, మరి తమ్ముడు మాకు రవి, వీరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంది. ఈరోజు మీరు బీఆర్ఎస్ పార్టీకి ఓటేయండి, కారు గుర్తు కోటేసి బాజిరెడ్డి నన్ను గెలిపేయండి అని చెప్పడం కోసం మేము ముందుకు వచ్చినాం. మీ అందరు మమ్మల్ని ప్రశ్నించవచ్చు, ఎందుకు ఓటేయాలి బీఆర్ఎస్ పార్టీకి, ఇంకా 2 పార్టీలు కూడా ఉన్నాయి కదా, ఎందుకు గెలిపేయాలని మీరు మమ్మల్ని ప్రశ్నించవచ్చు. దానికి సమాధానం మేము చెప్తాము. మొన్ననే అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. తెలంగాణ కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టి కేసీఆర్ గారు తెలంగాణ తీసుకొచ్చి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి 29వ రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణని అన్నికన్నా ముందుకు తీసుకొని పోయి అభివృద్ధి పదంలో నిలబెట్టిండు. పేదలకు సంక్షేమ పథకాలు ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. 200 ఉన్నటువంటి పెన్షన్ని 1000 రూపాయలు చేసి 1000 రూపాయల నుంచి 2000 రూపాయలకు చేసి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. కళ్యాణ లక్ష్మి 50,000తో మొదలై 75,000 రూపాయలు చేసి దాని తర్వాత 1,00,000 రూపాయలు ఇచ్చినటువంటి ఘనత కూడా కేసీఆర్ గారికి దక్కింది. ఇట్లా చాలా స్కీములు చేసినాం. చేసిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళు ముందుకొచ్చి మన మేనిఫెస్టోలో గెలవాలి గద్దెనెక్కాలనేటటువంటి ఉద్దేశంతో 2,000 4,000 రూపాయలు చేస్తామని, 500కే సిలిండర్ ఇస్తామని, కళ్యాణ లక్ష్మిలో 1,00,000 రూపాయలతో పాటు 1 తులం బంగారం ఇస్తామని, 18 సంవత్సరాలు నిండిన వారికి 2,500 రూపాయలు ఇస్తామని, ఇట్లా చాలా విషయాలు చెప్పిండ్రు. మొన్న కేసీఆర్ గారు ఒకటే మాట అన్నారు. మొన్న నిజామాబాద్లో రాత్రి బస చేసినప్పుడు బాజిరెడ్డి అన్న, నేను మా జిల్లా నాయకులు అందరూ ఉంటే మనం ఓడిపోలే, ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మిండ్రు, ఆ పేదరికంతో ఏదో కొంత లాభం జరుగుతుంది కదా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించిండ్రు. మరి ఈరోజు మోసపోయినామని చెప్పేసి గమనించారు. నేను ఎక్కడ పోయినా అడుగుతున్నా, ఇలా మిమ్మల్ని కూడా అడుగుతున్నా, పెన్షన్ వచ్చిన వాళ్ళు జర చేతులు లేపునమ్మా. పెన్షన్ వచ్చేటోళ్ళు ఓకే, ఇప్పుడు పెన్షన్ వచ్చిన చేతులు లేపారు కదమ్మా. 2,000 వస్తుంది కదా, 4,000 వచ్చేటోళ్ళు చేతులు లేపురమ్మా. 4,000 పింఛన్ వచ్చేటోళ్ళు చేతులు లేపురు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక
రాలే. 2000 వచ్చేటోళ్ళు చేతులు లేపురంటే అందరు చేతులు లేపుతున్నారు. మరి 4000 వచ్చేటోళ్ళు ఎత్తురు అంటే గిట్లా గిట్లా అంటారు చేతులు ఎత్తి. కళ్యాణ లక్ష్మి వచ్చిన వాళ్ళు చేతులు లేపురంటే చేతులు లేపుతున్నారు. కళ్యాణ లక్ష్మితోని తులం బంగారం వచ్చిన వాళ్ళు చేతులు లేపురంటే గిట్లా గిట్లా అంటున్నారు. అందుకే ఈరోజు మాకు పార్లమెంట్ ఎన్నికల రూపంలో ఓటు వేసేటటువంటి హక్కు మళ్ళీ వచ్చింది. ఈ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ మేము బుద్ధి చెప్తాం, మమ్మల్ని మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి మళ్ళీ ప్రజలు ఉత్సాహంతో ఉన్నారు. మరి బాజిరెడ్డి గోవర్ధన్ అన్న 6 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిరు, 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా సేవలు అందించారు. సర్పంచ్ నుంచి మొదలైనటువంటి తన ప్రస్థానం మండల్ ప్రెసిడెంట్గా చేసి 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా తను సేవలు అందించిండ్రు. అందుకే అందరిలో సీనియర్ అయినటువంటి బాజిరెడ్డి అన్నను కేసీఆర్ గారు ఆశీర్వదించి టికెట్ ఇచ్చి పంపించిండ్రు. మరి ఈరోజు మనం గెలిపిస్తే ఏమవుతుంది? కొట్లాడేటటువంటి సత్తా కేసీఆర్ గారికి వస్తుంది. మా అక్క చెల్లెళ్లకు నువ్వు 4000 ఇస్తున్నావు ఇయ్యు, మా అక్క చెల్లెళ్లకు నువ్వు 2500 ఇస్తానో ఇయ్యు, తులం బంగారం ఇస్తానో ఇయ్యు అని కొట్లాడేటటువంటి హక్కు కేసీఆర్ గారికి బలం వస్తుంది. మేము చాలామంది ప్రజల్లో పోయినప్పుడు వాళ్ళు తిడుతున్నారు కాంగ్రెస్ పార్టీని, మేము ఏదో నమ్మి మోసపోయినాం, వాస్తవానికి కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారు అనుకున్నాం, కానీ ఈరోజు అది జరగలే, మాకు చాలా బాధగా ఉందని చెప్తున్నారు. ప్రజల్లోకి బస్సు యాత్ర రూపంలో కేసీఆర్ గారు పోతే ఇప్పటికీ కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారే అంటున్నారు తప్ప మన రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అనడం లేదు. మరి దయచేసి ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకొని, మరి నిజామాబాద్ ఎంత అభివృద్ధి చెందిందో మీకు తెలుసు. మీ వెనుక ఉన్నటువంటి హనుమంతుడే మీకు సాక్షి. ఇక్కడ నుంచి మొదలు పెడితే 100 ఫీట్ల రోడ్ నుంచి మొదలు పెడితే చాలా చేసినాం అభివృద్ధి మా హయాంలో. మీ వెనుక ఉన్న చెట్లు కావచ్చు, డివైడర్లు కావచ్చు, ఇవన్నీ చేసినాం. నేను ఓడిపోయినందుకు నాకు బాధ లేదు, కానీ మాకు ముందట ఉన్నటువంటి కర్తవ్యం మా బాజిరెడ్డి అన్నని గెలిపించాల్సిందిగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ 13వ తేదీ ఉదయాన్నే లేచి దయచేసి సెలవుగా భావించకండి, అది సెలవే, కానీ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఖచ్చితంగా క్రమం తప్పకుండా మీరు వెళ్ళి కారు గుర్తు కోటేసి మీరు బాజిరెడ్డి అన్నని గెలిపించాల్సిందిగా మిమ్మల్ని అభ్యర్థిస్తూ ఇప్పుడు మనందరి మధ్య ఉన్నటువంటి మన అన్న బాజిరెడ్డి గోవర్ధన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. అందరికి నమస్కారం. అమ్మ, నేను బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్యే నిజామాబాద్ రూరల్లో బాన్సువాడ ఎమ్మెల్యేగా ఉన్నా. నేను ఆర్మూర్ ఎమ్మెల్యేగా పనిచేస్తున్నాను. మా గణేష్ భాయ్ నేను ఇద్దరం ఎట్లా ఉంటామంటే రాముడు లక్ష్మణ్ లాగా ఉంటాం. మేము ఇద్దరం కూడా ఇద్దరు. నేను అన్ననైతే గణేష్ భాయ్ నా తమ్ముడున్నాడు. ఈరోజు చాలా విషయాలు చెప్పాను మీకు మన మాజీ ఎమ్మెల్యే గారు గణేష్ భాయ్ గారు. నేను మాజీ అనుమతి నాకు అని అంటున్నాను, తప్పుతలేదు కాబట్టి. ఇవల్ల దయచేసి మీరు ఆలోచించాలి ఏంటంటే ఎంతమందితో చేతులు లేకుండా మాకు పెన్షన్లు వస్తున్నాయన్నారు. వీళ్ళ పీడీ కార్మికులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, ముసలాళ్ళు ఉన్నారు, భర్తలు చనిపోయిన వాళ్ళు ఉన్నారు, ఒంటరి మహిళలు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఆదుకున్నది ఎవరు? కేసీఆర్ గారు. వీళ్ళందరూ ఏమనుకున్నారు? నెల మాకు ఎవరు చేయకుండా నా పెద్దగుడు చేస్తున్నాడు, 2000 రూపాయలు వేస్తున్నాడని ముసలాళ్ళు అన్నారు. మా కేసీఆర్ అన్నీ ఇస్తున్నాడని చెప్పేసి వితంతువులు అన్నారు. మా సార్ ఇస్తున్నది బీడీ కార్మికులు అన్నారు. మరి ఏమైంది? ఇంత బాగా పనిచేసినటువంటి నాయకుని మనం ఓడిపోతున్నాం. నిజామాబాద్ పట్టణాన్ని కొన్ని 100,000 కోట్లు ఖర్చు పెట్టి సుందర బంధనంగా, సుందర నగరంగా తెచ్చినటువంటి గణేష్ గుప్తను మీరు ఓడించారు. ఎందుకు ఓడించిందంటే కేసీఆర్ గారు బాగానే పనిచేసిండు, తెలంగాణ కొట్లాడి తెచ్చిండు, మళ్ళీ ముఖ్యమంత్రి 2 సార్లు బాగానే చేసిండు. కానీ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి చెప్తున్నారు కదా 2000 బదులు 4000 ఇస్తానంటున్నారు, కళ్యాణ చెక్కులతో పాటు తులం బంగారం ఇస్తా అంటుండు, ఇంట్లో ఉన్న ఆడపిల్లలందరూ కూడా 2000 ఇస్తా అంటుండు, చదువుకునే ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తున్నాడు, అదేవిధంగా చదువుకున్నటువంటి ఉద్యోగమైనటువంటి కొడుకులకు బిడ్డలకు నిరుద్యోగ భృతి ఇస్తారని 4,000 రూపాయలు. ఇన్ని ఇస్తారన్నప్పుడు
దీనిలో కేసీఆర్ కంటే ఎక్కువ ఇస్తున్నారు అనే ఉద్దేశంతో ఆశలు పడి మీరు ఓట్లు వేసిన చాలామంది. ఓట్లు వేయడం వల్ల మన గణేష్ పై ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు ఏంది పరిస్థితి? ఎలక్షన్ జరిగి 5 నెలలు అవుతుంది. 5 నెలల కాలంలో ఏది ప్రకటించిండో 4,000 బంగారం అని, అదేవిధంగా స్కూటీలని, జీవన భృతి అని, ఇవేది కూడా వాళ్ళు చేయకుండా కేవలం మళ్ళీ కేసీఆర్ పొడి మళ్ళీ వస్తుంది మనకు. కేసీఆర్ పరిపాలన ఏదైతే వచ్చిందో అది మాత్రమే వస్తుంది మనకు. కొత్త ప్రభుత్వం వచ్చి మార్పు ఏం లేదు మనకు. మార్పు ఉంది అంటే రోజు 10 సార్లు కరెంట్ పోతుంది మనకు. ఇది ఎండాకాలం 10 సార్లు కరెంట్ పోతుంది, ఉడకపోతే చచ్చిపోతున్నాం. రాత్రి అయితే ఉత్తమాలు కూడా చంపేస్తుంది. ఇది ఒక మార్పు మాత్రం మంచిగా తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆలోచించాలి ఏంటంటే ఇవాళ ఇంత మోసం చేసినటువంటి వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మిమ్మల్ని అందరినీ మోసం చేసి గద్దెనెక్కిండ్రు. ముఖ్యమంత్రిగా ఎక్కడ కూర్చున్నారు వాళ్ళు? కేసీఆర్ కట్టించారు సెక్రటరీ కూర్చున్నారు. ఇప్పుడు దర్జాగా కూర్చున్నారు, దర్జాగా. అలాంటి వాళ్ళకి ఏం చేద్దాం మనం? ఏమైనా నాకు ఇచ్చిన హామీలు ఏమని అడగమంటే దొరకడు, దొరకడు రేవంత్ రెడ్డి అన్నాడు. మరి ఇప్పుడు ఏం చేద్దాం మనం? సమయం కోసం వెయిట్ చేస్తుంది మీరు. సమయం రావాలని కొడుకాలి సంగతి చూస్తామంటుంది మీరు. అంతే కదమ్మా, అంతేనే కదా? ఒట్టి కూర్చుంటే స్పందన రావాలి మనకు. మీ బాధ ఉందా లేదా? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కేసీఆర్ కంటే డబ్బులు ఇస్తున్నారు కాబట్టి మాకు మోసం చేసిండు, ఎట్లా ఇస్తారా లేదా అని బాధ అవుతుందా లేదా మీకు? లేదా లేదా ఇళ్ళకు ఉందా లేదమ్మా? ఉందా లేదా? ఉంది. మరి మీరు అడుగుతారా? మరి మీరు దొరుకుతారా రేవంత్ రెడ్డి? మీరు అడుగుదామంటే దొరకదా మనకు? అడుగుతున్నాడు మీద ఎవరు అడగాల? మరి ఎవరు అడగాల? నాలాంటి వాడిని మీరు గెలిపిస్తే నేను అడుగుతా. అడిగే హక్కు నాకు ఉంటుంది. నిలదీస్తా, నేను పట్టుబడతా. బిడ్డ నువ్వు ఏది హామీలు ఇచ్చినావో ఇస్తావా లేదా, ఇస్తావా సస్తావా అని అడిగే దమ్ము ధైర్యం నాకుంది. ఇవాళ అబద్ధాలు చెప్పి గెలిపించినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎక్కడో ఉన్న జీవన్ రెడ్డి, కరీంనగర్ జిల్లా జీవన్ రెడ్డి మనకు పోటీ చేస్తున్నది నిజామాబాద్ పార్లమెంట్లో. ఆయన పెద్ద మనిషి అయిపోయిన పాపం చివరిని రావు, ఏం మాట్లాడో తెలియదు. మరి నేనైతే గిన్నె ఒకటి పక్కనే మహాలక్ష్మి నగర్లో ఉంటాను, కాంగ్రెస్లో ఉంటాను. నిమిషంలో దక్కించుకొచ్చున్నాను అబద్ధం మాట్లాడితే. అలాంటి వ్యక్తిని నేను రోజు ప్రజల మధ్యలో ఉంటా, ప్రజల సమస్యలు పరిష్కారం చేస్తాను. నేను ఎవరైనా కావచ్చు నా దగ్గరికి, ఎవరైనా ఫోన్ చేయొచ్చు నాకు, తప్పకుండా ఫోన్ లేపడతా, మాట్లాడతా, పరిష్కారం చేస్తాను నేను. కానీ ఆ వ్యక్తి మీకు దొరకడు. రేవంత్ రెడ్డిలో జీవన్ రెడ్డి కూడా అంతే, సేమ్ టు సేమ్. ఇంపోయిన ఇంపోయిన ఎవరు? మన జిల్లా వాస్తవుడే డి శ్రీనివాస్ గారికి ఒక కుమారుడు. మీరు అర్థం చేసుకోవాలా? డి శ్రీనివాస్ అనే వ్యక్తి ఈ జిల్లాలో ఎన్ని పరిపాలన చేసినా? కనీసం 20-25 ఏళ్ళు పరిపాలన చేసిన. పరిపాలన చేసి మంత్రి అయినా, కొడుకు ఎంపీ అయిండు, ఇంకొకటి మేయర్ అయిండు. ముగ్గురు పోస్ట్ వచ్చాను. ముగ్గురు పోస్ట్ వచ్చిన నిజామాబాద్ పట్టణానికి చేసిండా వాళ్ళు? మన హయాంలో చేసిన రోడ్లు చేసిండా, కరెంట్ చేసిండా, లైట్లు తెచ్చిండా, డివైర్లు పెట్టిండా? మరి ఏం చేసిన వాళ్ళు? వాళ్ళ తరఫున వాళ్ళ కూడా పోటీ చేస్తున్నాడు. ఎవరు? ధర్మపురి అరవింద్. బీజేపీ పార్టీకి ఇంతకుముందు గెలిచిండు, మళ్ళా పోటీ చేస్తున్నాడు నా మీద. ముగ్గురం పోటీ చేస్తున్నాం మేము. ధర్మపురి అరవింద్ గురించి మీకు బాగా తెలుసు. ఎంపీ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటే మీకు చాలామంది తెలియదు. మీకు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటే దీని పరిధి ఎంత వెడల్పు ఉంటుందంటే బూదన్కి వెళ్ళి, బాసరకి వెళ్ళి, అక్కడ ధర్మపురి, కొండగట్ట అన్నమాట ఆడదాకుంటే పరిధి. అంటే 7 నియోజకవర్గాలు, అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పార్లమెంటు కాన్స్టిట్యూన్సీ ఉంటుంది. ఈ 7 నియోజకవర్గాలు ఒక ఎంపీని మీరు గెలిపిస్తే ఈ ప్రాంతంలో ఉన్న సమస్యల్ని పార్లమెంట్లో మాట్లాడాలా.
పార్లమెంట్ నిలబెత్తాలా, పార్లమెంట్లో సమస్య పరిష్కారం చేసుకోవాలా. మరి జరిగిన 5 ఏళ్లలో ఎంతో సంతోషంగా చాలామంది పువ్వు గుర్తుకేసి ఓటేసి గెలిపించిన వ్యక్తి ఎప్పుడో నిజాముల గురించో లేదా ఆర్మూర్ గురించో బోధన గురించో జగత్యాల గురించో ఎప్పుడన్నా పార్లమెంట్ మాట్లాడే చూసినా మీరు? చూసానమ్మా? చూసానా? చూడలేదు. పార్లమెంట్ మాట్లాడాడు. మన అదే గణేష్ భాయ్ అయినప్పుడు ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే గెలిచిండు. ఆయన 2 సార్లు గెలిచిండు. 2 సార్లు గెలిచిన తర్వాత నిజామాబాద్ సమస్యల గురించి అసెంబ్లీలో మాట్లాడాడు, కొట్లాడిండు, నిధులు తెచ్చిండు, డెవలప్ చేసిండు. ఇవాళ అలాంటి వ్యక్తి మన దగ్గర ఉన్నప్పుడు ఏమీ చేయని దద్దమ్మ పార్లమెంటుకు గెలిచి ఎంపీగా ఉండి ₹1 తీసుకురాని వ్యక్తి నిజామాబాద్ జిల్లాకు మళ్ళా పోటీ చేస్తున్నాడు. ఆ వ్యక్తి మనకు అవసరమా? చెప్పండి, అవసరమా? ఏమి చేయని వ్యక్తి అవసరమా మనకు? ఒకసారి ఆ గుణం చూసినాం మనం. 5 ఏళ్ళు టైం పాస్ చేసిందంతే. నిజామాబాద్ గురించి మాట్లాడలేదు, సమస్యల గురించి మాట్లాడలేదు. ప్రజలకు హామీ ఇచ్చింది ఏంటంటే ఈ జిల్లాకు పసుపోటు తెస్తాను. ఎట్లా మాట్లాడిందంటే ఆయన గెలిస్తే కేంద్రంలో బీజేపీ సర్కార్ వచ్చిన వెంటనే 5 రోజులలో పసుపోటు తెస్తా అని చెప్పిండు. పసుపోటు ఎవరికి వస్తుంది? రైతులు పండిస్తుంది. మనం తినే పసుపు పండించే రైతులు ఈ జిల్లాలో ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ డిమాండ్ చేసిన పసుపు కూడా వస్తే మాకు ధరలు పెరుగుతాయి, మాకు డిమాండ్ పెరుగుతుంది, విదేశాలకు ఎగుమతి చేస్తారు, నాకు ఎక్కువ డబ్బులు వస్తాయనే ఉద్దేశంతో పసుపు కావాలని చెప్పారు. దాన్ని ఆధారం తీసుకున్నాడు. నేను తెస్తాడు. తెస్తా అంటే ఓట్లు వేసి గెలిపించాడు. ఒక సమస్య కాదు, ఇంకా చాలా చెప్పాడు. ఏం చెప్పాడంటే చాలామంది పిల్లలు మన ప్రాంతంకి వెళ్ళి దుబాయ్ పోతున్నారు, మస్కట్ పోతున్నారు, సౌదీ పోతున్నారు, కువైట్ పోతున్నారు. కానీ అక్కడ ఎక్కువ శాలరీ లేవు, నకిలీ ఏజెంట్ల బారిన పడిపోతున్నారు, అక్కడ జైల్లో పడుతున్నారు, చనిపోతున్నారు. వాళ్ళు నాదుడు లేడు. కాబట్టి వాళ్ళ కోసం గల్ఫ్ పాలసీ ఇస్తా పార్లమెంట్లో అని చెప్పిండు. పెద్ద పెద్ద మాటలు. వాళ్ళ కోసం పార్లమెంట్లో కొట్లాడి గల్ఫ్ పాలసీ తీసుకొస్తా, వాళ్ళకి ఏమైనా నష్టపరిహారం ఇస్తా, ఆ కుటుంబాన్ని ఆదుకుంటా అని చెప్పాడు. అది లేదు. రెండోది చాలామంది పెద్దగా చెప్పిండు. ఏం చెప్పిండంటే దాన్ని గెలిచిన తర్వాత స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్ పెడతా, నేను దానిలో అధికమైన యువకుల్ని చేస్తా, నేను స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇస్తా, వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇప్పిస్తారని మాట్లాడి బాగా. అది లేదు, ఇది లేదు, పసుపోడు లేదు, ఏమీ లేదు. 5 ఏళ్ళు టైం పాస్ చేసిండు. సెంట్రల్కి మనం ఎన్ని ట్యాక్స్ ఇస్తున్నామంటే కొన్ని వేల కోట్లు ఇస్తున్నాం మనం. సెంట్రల్ గవర్నమెంట్కి వేల కోట్లు ఇస్తున్నాం మనం రూపాయి ఇస్తే మనకు చాలా ఇస్తున్నారు. ఒక్క రోజున మాట్లాడిన పార్లమెంట్లో మా ప్రాంతంకి వెళ్ళి చాలా డబ్బులు పోతున్నాయి, ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఇతరత్ర. మరి మాకు జిఎస్టీ పోతుంది, మాకు మా ప్రాంతం నుంచి పోతుంది. కాబట్టి ఇన్ని కోట్లు కావాలని అడిగింది ఎప్పుడన్నా? అడిగే ముఖం లేదండి. బయటకు వస్తాడు, కేసీఆర్ తిడతాడు, కవితమ్మ తిడతాడు, ముఖ్యమంత్రి తిడతాడు, ఇతర పార్టీ వాళ్ళు తిడతాడు. ఆడి నోరు మంచిది కాదు, గబ్బు నోరు. పని చేయాలంటే ఊరుతూ ఉంటాడు. అలాంటి వ్యక్తి నా మీద పోటీ చేస్తున్నా. మరి ఈ ఇద్దరి మధ్యలో నేను పోటీ చేస్తున్నా. నేను మీ బిడ్డని, నేను మీ అన్నను, మీ తమ్ముడిని, మీ కొడుకులాగా వెంట వ్యక్తిని. నేను ఇవాళ ఈ ముగ్గురులో ఆలోచించాను మీరు. నేను కేసీఆర్ నన్ను పెట్టిండు. కేసీఆర్ మన రాష్ట్రానికి ఏం చేసింది మీకు బాగా తెలుసు. ఎవరిని మోసం చేయాలి ఆయన. ఏది అడిగితే అది ఇచ్చిండు ఆయన, అడగంది కూడా ఇచ్చిండు ఆయన. అలాంటి నాయకుడు నన్ను నిజామాబాద్ పార్లమెంట్కి ఎంపీ అభ్యర్థిగా పెట్టిండు. నన్ను మా అవ్వలు, మా అక్కలు, మా అన్నలు, తమ్ముళ్ళు, మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మీ అందరు కూడా ఆలోచించండి. ఆలోచించి ఒక్కసారి నా కోటేసి గెలిపిస్తే నిజామాబాద్ జిల్లా గురించి పార్లమెంట్లో మాట్లాడుతా, నేను పోరాటం చేస్తా. నేను ఏవైతే హామీలు ఇచ్చానో హామీలు నెరవేర్చుకుంటా. నేను ఈ ప్రాంతంలో చాలామంది బీడీ కార్మికులు ఉన్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు. కనీసం ఆ 2,000 రూపాయలు ఇస్తున్నారు కేసీఆర్ గారు, దానివల్ల బతుకున్నాం. మీరు మీ గురించి మాట్లాడతా పార్లమెంట్లో, మీ సంక్షేమం గురించి మాట్లాడుతాను నేను, గల్ఫ్ కార్మికుల గురించి మాట్లాడుతాను నేను,
పసుపు గురించి మాట్లాడుతా, నేను యువకుల గురించి మాట్లాడతా, ఇవన్నీ సాధిస్తా నేను. ఒక్కసారి అవకాశం నాకు ఇచ్చాను అనుకోండి, నేను ఎంపీ అయిన తర్వాత మీరే అనుకుంటారు బాజిరెడ్డి గోవర్ధన్ అనే వ్యక్తి చాలా మంచి పని చేస్తున్నాడు, ఎంపీగా మా జిల్లాకు రావడం మంచిది, చాలా బాగా పనిచేస్తున్నాడు మీరు అందరూ అనేటట్టు నేను కృషి చేస్తా, కష్టపడతాను కూడా మీకు తెలియజేస్తున్నాను. దయచేసి మీరందరూ మా అమ్మలు, మా అక్కలు, మీ బంధువులు, మీ స్నేహితులు అందరు చెప్పండి, మంచి అవకాశం మనకు వస్తుంది. మోసం చేసే వాళ్ళకు పనిష్మెంట్ ఇవ్వచ్చు, మోసం చేసిన బీజేపీకి శిక్ష వేయచ్చు, కాంగ్రెస్ పార్టీ శిక్ష వేయచ్చు, ఆ శిక్ష మనకు విజయం కావచ్చు. కాబట్టి ఇవన్నీ ఆలోచించి తప్పకుండా మీ అందరూ కారు గుర్తు ఓటేసి, ఈ 13వ తేదీ నాడు ఉంది ఎలక్షన్, ఈ 4 రోజులు ఉంది. ఆ ఎలక్షన్లో మీరు అందరూ కూడా ఎండలు బాగున్నాయి, మాకు తెలుసు ఎండలు బాగున్నా, కానీ ఇది మన భవిష్యత్తు మాట కాబట్టి మీరందరూ తప్పకుండా మరి ఆ 13 నాడు సాయంత్రం 6 గంటల దాకా ఉన్నది ఎలక్షన్ పోలింగ్. పొద్దున 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా ఉన్నది. పొద్దున వేయచ్చు చల్లగుంట, సాయంత్రం కూడా వేయచ్చు. బట్ దయచేసి మీరందరూ మీ ఓటు హక్కును కారు గుర్తు కేసి నన్ను గెలిపిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ. చేతులంతా చేతులు ఇవ్వట్ల. జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. జై కేసీఆర్, జై కేసీఆర్. బాక్స్ బాక్స్ 2 ఉంటాయి, డబ్బాలు 2 ఉంటాయి. ఫస్ట్ నెంబర్లో అనే రెండో నెంబర్ దాని మీద ఉత్తాల మీద, 2వ నెంబర్ కారు గుర్తు కాబట్టి కారు గుర్తు మీద వస్తుంది, మనకు ఓటు పడుతుంది. కాబట్టి దయచేసి మీ అందరూ 2వ నెంబర్ మీద కారు గుర్తు పోటీలను మనం వేస్తూ సెలవు చేసుకుంటున్నాం. జై తెలంగాణ.